చంద్రబాబు గారి విజన్ 2047 డాక్యుమెంట్ మెయిన్ ఏంటంటే పేదరిక నిర్మూలన. ఒకప్పుడు ఇందిరాగాంధీ చెప్పినటువంటి గరీబీ హటావో, అలాగే ఆ తర్వాతన బేకారీ హటావో, ఇట్లాంటి నినాదాలు రాజీవులు చేసినటువంటి అవి ఇప్పుడు ఈయన పేదరిక నిర్మూలన 2047 నాటికి ఉపాధి కల్పన. ఇది సహజంగా ఈ రెండు కూడా ప్రతి ప్రభుత్వాలు సహజ సిద్ధంగా చేసే నైపుణ్యం, మానవ వనరుల అభివృద్ధి ఇది రెగ్యులర్గా జరుగుతూ ఉండేదే. ఎక్స్పర్టైజేషన్ కానీ ఇవన్నీ, ఇంటింటికి నీటి భద్రత ఇది రెగ్యులర్గా ఉండేటటువంటి అంశమే. అట్లాగే రైతు వ్యవసాయ సాంకేతికత ఇది ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా సహజంగా జరుగుతూ ఉండేది. ప్రపంచ స్థాయి పంపిణీ వ్యవస్థ, లాజిస్టిక్స్ ఇది ఎప్పుడూ నిరంతరం జరుగుతూ ఉండే ప్రక్రియ. ఎప్పుడో తాతల కాలంలోనే మన దేశం నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు విదేశాల్లో చేసే ఉద్యోగాలు అయ్యాయి. శక్తి మరియు ఇంధనాల వ్యయ నియంత్రణ, ఇప్పుడు ఎంత సోలార్ పవర్, విండ్ పవర్ ఇవన్నీ ఎప్పటి నుంచో నడుస్తున్నాయి, ఇప్పుడు నడుస్తున్నాయి, భవిష్యత్తులో కూడా నడుస్తాయి. అన్ని రంగాల్లో పరిపూర్ణ ఉత్పాదన, అన్నీ కూడా కంపెనీల నుంచి పర్ఫెక్ట్ ప్రొడక్షను, అట్లాగే అగ్రికల్చర్ ప్రొడక్షన్ ఇవన్నీ కూడా సమగ్ర విధానాలతో స్వచ్ఛాంధ్ర, ఇవన్నీ కలిపితే ఒక స్వచ్ఛాంధ్ర. అన్ని దేశాల్లో సమగ్ర సాంకేతికత, ఇవన్నీ విషయం సహజత్వం. కాకపోతే ఇది చంద్రబాబు గారి విజన్ అన్నటువంటి పాయింట్నే ఇప్పుడు ఫోకస్ చేస్తున్నారన్నమాట.